హాయ్ ఫ్రెండ్స్, తెలుగు పండుగలలో చాలా ముఖ్యమైన పండుగ ఇంకొకటి ఉగాది అండి. ఈ ఉగాది పండుగ రోజు ఈ యంత్రం వేసుకున్నట్లయితే మీకు ధనలక్ష్మి నిల్వ ఉంటుంది ఇంట్లో. అలాగే ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి. మన ఇంట్లో గొడవలకు ఏ దానికైనా కారణం ఏమున్నా అవి తొలగిపోతాయి. ఆర్థిక ఇబ్బందులైనా ఎటువంటి ఇబ్బందులైనా తొలగిపోతాయి ఫ్రెండ్స్. అయితే ఇగో నేను చూపిస్తున్న విధంగా వీడియోలో ఇలా ఈ యంత్రాన్ని వేసుకోండి. ఇది లక్ష్మీదేవి యంత్రం ఫ్రెండ్స్. ఈ లక్ష్మీదేవి యంత్రాన్ని ఇలా వేసుకోవాలి. అయితే ఈ లక్ష్మీదేవి యంత్రాన్ని వేసుకునేటప్పుడు మనం లక్ష్మీదేవి యంత్రం అయితే ఈ పండుగల్లో చేయవలసిందల్లా ఉగాది రోజు సమయం ఎలా ఉంటుంది అనేసి ఆలోచిస్తుంటారు కదా. అయితే ఈసారి ఉగాది బాగా వచ్చిందండి. అందుకోసమని ప్రత్యేక సమయం అంటూ ఏమీ లేదు. ఉదయం నుంచి సాయంత్రంలోగా ఎప్పుడు వేసినా మంచిదే. ఇంకా చెప్పాలంటే ఉదయం 11 నుంచి 12 వరకు వేసుకుంటే వీలైతే, లేదంటే సాయంకాలం వేసుకున్నా మంచిదే. ఈ నంబర్స్ బాగా గుర్తుపెట్టుకొని మీరు ఈ యంత్రం వేసుకోండి. ఈ యంత్రం వేసుకున్నట్లయితే మీకు చాలా మంచి జరుగుతుంది. మీరు అనుకున్న పనులు అనుకూలం అవుతాయి. ఇలా యంత్రం వేసుకున్న తర్వాత నంబర్స్ బాగా గుర్తుపెట్టుకొని నంబర్స్ వేసుకోవాలి. ఇలా నెంబర్స్ వేసుకున్న తర్వాత మనం పూజ చేయవలసిన ఇంపార్టెంట్ కూడా చాలా ముఖ్యమండి. ఇలా నెంబర్స్ వేసుకున్న తర్వాత మనకు చిల్లర కాయిన్స్ ఉంటే చిల్లర కాయిన్స్ పెట్టేసుకోవాలి. ఈ నంబర్లు ఎలా వేసుకోవాలంటే కుంకుమ నీటిలో నిండుగుండ నీళ్ళు, అంటే మనం వాడని నీళ్ళు ఏవైతే ఉంటాయో ఆ నీటిలో తడుపుకొని ఇలా నంబర్స్ వేసుకోవాలి. నంబర్స్ వేసుకున్న తర్వాత ఇలా మనం కాయిన్స్ పెట్టేసుకోవాలి. తర్వాత పూజలో మనం ఇంకా అక్షింతలు అలాగే మందారం పూలతో అర్చన చేసుకోవాలి. లక్ష్మీదేవి అష్టోత్తరాలతో పూజ చేసుకోవాలండి. లక్ష్మీదేవి అష్టోత్తరం చదువుకుంటూ ఒక్కొక్క యంత్రం మీద ఇలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అష్టోత్తరాలు 108 ఉంటాయి కదా, మొత్తం చదువుకోవాలి ఫ్రెండ్స్. నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మనం పూజ చేసిన తర్వాత కలశ నివేదన ఈ యంత్రం మీద నీళ్లు నిండుగా పోసి మందార పువ్వు పెట్టి చేయాలి ఫ్రెండ్స్.